నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా మామూలుగా ప్రతి మాస ఫలాలు అని చేస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా కూడా. అయితే చాలామందికి నాకు ఫోన్లు వస్తున్నాయి చాలామంది. అయితే వాళ్లకు డౌట్స్ ఏమిటి అంటే, ఇంకా మాకు అనుకూలవంతంగా జరగడం లేదే, గురువుగారేమో బాగున్నాయి అని చెప్తున్నారు ఒక పక్కన, మాకు జరిగినాయి గురువుగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది, చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఇంకా మాకు కొంచెము కొంతవరకే కలిసి వస్తూ ఉన్నది, వచ్చినట్టుగా ఉంది కానీ మళ్ళీ మధ్యలో ఏదో ఆటంకాలు కలుగుతున్నాయి గురువుగారు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది, మాకింకా అసలు ఆ దశ ఏమీ కనపడటం లేదు, ఎందువలన అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది. రాశి ఫలాలు అనేటువంటివి ముఖ్యంగా కూడా ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకు నవంబర్ 1వ తారీఖు రాహుకేతువులు మారారు. మారిన వెంటనే అంటే ఏదో మనకంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనేది కాదు, కానీ జరగదా అట్లని అంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కూడా చాలా వరకు ఉంటుంది. అదే ముఖ్యం. రాసుల ప్రకారముగా మేము బాగుంటుంది, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలాగే జరుగుతుంది అని మేము ఎంత చెప్పినా, మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎంతోమంది కదా, కోటాను కోట్ల మంది ప్రజలు, మరి వాళ్ళ వ్యక్తి అందరికీ ఒకే రాసే అయినా కూడా లగ్నము ఒకే లగ్నమై ఉండదు. ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు అన్నీ కూడా మిగతాటివన్నీ ఏవేవి ఎక్కడున్నాయి అనేటువంటిదంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కదా మనము చూడాలి. అందువలన ఖచ్చితముగా రాసుల ప్రకారముగా అయితే 100% మేలు జరుగుతుంది కాక. అయితే ఒకరికి కొంచెం అటు ఇటు కావచ్చునేమో, అంతేగాని మీకు చెప్పినవి చెప్పినట్టుగా జరగటం అనేటువంటిది మాత్రము ఖాయము, యథార్థము అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. గురుగారు, మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మీనరాశి వాళ్లకు డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అంటే కొంతవరకు బాగుందనే చెప్పాలి. మీరు అనుకున్నటువంటి పనులు మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఒక శుభవార్త మిమ్మల్ని మీ ఆనందానికి గురి చేస్తుంది. మీరు కొంతమందికి అనవసరముగా దూరమైనామే అని మానసికమైనటువంటి బాధతో ఉండేటువంటి ఇది ఉన్నది. ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉన్నది కాబట్టి విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది పెడతాడు శనైశ్చరుడు. అయితే దానికి తగినంత ఫలితము కాకుండా సగము మాత్రమే ఫలితం ఇస్తూ వస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళ నుంచి బాగా జరుగుతున్నటువంటి నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఆందోళన కొంచెం కించిత్ జరగవచ్చును, కానీ కొన్ని మెరుగైనటువంటి ఫలితాలు కూడా అనూహ్యముగా అప్పుడప్పుడు మీ జీవితాల్లో మార్పు చేర్చుకుంటూ ఉంటాయి. కనుక ఈ మాసములో మాత్రము మీకు కొంత మధ్యస్థము కంటే ఉన్నతమైనటువంటి స్థితిగానే ఉన్నది మీనరాశి వాళ్లకు. కాబట్టి మీరు ఎక్కడా ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఏమీ లేదు. కనుక మీకు అనుకున్నటువంటి పనులు జరగటానికి 1-2 సార్లు మీరు పరిశీలన చేసి దాని గురించి తిరగాల్సినటువంటి అవసరము రావచ్చునుగాక. ఒకేసారి కలిగేటువంటి ఫలితాలు, సవ్యమైనటువంటి ఫలితాలు 2-3 సార్లు తిరిగితే కానీ రాకపోవడం వలన కొంచెము కించిత్ మానసికమైనటువంటి క్లేశము కలగవచ్చును. అంతేగాని మిగతాదంతా యోగవంతముగానే ఉంటుంది. అలాగే
మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు నష్టము రాకుండా వ్యాపారము చేసుకోవడం అనేటువంటిది మీకు జరుగుతుంది కనుక ఎటువంటి నష్టము మీకు ఉండదుగాక. ఏది ఏమైనా మీనరాశి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది ఈ మాసం అని తెలియజేస్తున్నారు. మరి రాజకీయ వర్గాల వారికి ఎలా ఉందంటారు? రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విపరీతమైనటువంటి తిరుగుడు, మానసికమైనటువంటి క్లేశము రెండూ ఉంటాయి గాక. అయినా విజయము వైపే మీ అడుగులు ఉంటాయి. తప్పకుండా మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు మీ గుర్తింపుకు తగినటువంటి ఫలితం మీకు అందుతుంది గాక. మరి అలాగే వీరికి కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు రావచ్చును. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారు. అకాల భోజనము అనేటువంటిది శారీరకమైనటువంటి శ్రమ వలన సరైనటువంటి నిద్ర భోజనము అనేటువంటిది లేకపోవడం వలన చిన్నపాటి సమస్యలు రావచ్చును. అవేమి మళ్ళీ సర్దుకుంటాయి. యోగవంతముగానే ఉంటుంది. కుటుంబము యొక్క అనుకూలత కూడా బాగానే ఉంటుంది కాక. మరి విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉందంటారు? విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదాలు వేసుకుంటారు, వెళ్ళలేరు. తర్వాత వెళదాములే అనుకుంటారు. ఒకవేళ వెళ్ళినా అక్కడ కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొని మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సినటువంటి వద్దా అనేటువంటి ఆందోళనలో ఉంటారు గాక. జాగ్రత్త వహించండి. వీరు కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? కోర్టు సమస్యలు కానీ భూ సమస్యలు కానీ ఉంటే వచ్చే సంవత్సరం వరకు వీళ్లకు తీరడం అనేటువంటిది కొంచెము కష్టము. వచ్చే సంవత్సరము ఆగస్టు తర్వాత ఎప్పుడో తీరుతాయి గాక. వీరికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా? సంతాన యోగము వివాహ యోగము అనేటువంటివి కూడా వచ్చే సంవత్సరము వీళ్లకు అనుకూలవంతముగా ఉంటుంది గాక. అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారు. ఈ రాశి వారు పరిహారాలు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే పరమేశ్వరుణ్ణి ఆరాధించడం తప్ప వేరే మార్గం లేదు. పార్వతీ పరమేశ్వరులను ఆరాధించండి. మీ కులదేవుణ్ణి ఆరాధించుకోండి. మీకు మేలు జరుగుతుంది. జయవస్తు. అలాగే గురుగారు, మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. జయవస్తు.